ఇలానే డిజిఎస్ దినకరన్ గారు కూతురు చనిపోయినటువంటి సేవకుడు ఎంతో భారంతో దేవుని సేవ చేసినటువంటి సేవకుడు, గొప్ప సేవకుడు దినకరన్ గారు వాళ్ళ కూతురు చనిపోయినాడు. దినకరన్ గారి కూతురు చనిపోతే ఎంతో తండ్రి కదా వేదనతో ప్రార్థన చేస్తున్నానంట. ఏంటి ప్రభు, నన్నేమో సేవకు పిలిచేవు, లక్షల మందికి స్వస్థతలు ఇస్తావు, మరి ఎంత సువార్త నా చేత చెప్పిస్తావు, ఇంత పేరు ప్రఖ్యాతులు ఇచ్చావు, ఇంత గుర్తింపునిచ్చావు, ఇంత కష్టపడి ప్రయాసతో పనిచేస్తాను నీకోసం, నా కూతురుని తీసుకున్నావేంటి ప్రభు, నేను భరించలేకపోతున్నానయ్యా అని ప్రార్థన చేశాడండి. ఆయనేమో సేవకుడు కూతురే చనిపోయింది, భారంతో ప్రార్థన చేస్తున్నాడంట, భరించలేకపోతున్నాడు. సొంత కూతురు కదా, మరి చిన్నపిల్ల బేబీ కాదు, వయసుకు వచ్చినాక చనిపోయినా మరి ప్రేమతో ప్రేయర్ చేస్తే దేవుడు అంట దినకరన్ కమ్ అని తీసుకెళ్ళాడంట దేవుని రాజ్యానికి తీసుకెళ్ళి ఇదిగో నీ కూతురు అని చూపించాడంట. ఆ దేవుని రాజ్యము, ఆ మహిమ, ఆ సంతోషము, ఆ యొక్క వాతావరణం, ఆ పరిస్థితులు అవన్నీ చూసి ఆశ్చర్యపోయాడంట. ఇదేమిటి, ఇలా ఉంటుందా, దేవుని రాజ్యం ఎలా ఉంటుందా అని అసలు భూలోకం గురించి మర్చిపోయాడంట. మర్చిపోయి మహా గొప్ప సంతోషం అనుభవిస్తూ ఉంటే నెమ్మది, ఆకలి తప్పులేని రాజ్యం, అది మనం అనుభవించడం మనకు తెలియదు. దినకరన్ గారికి దేవుడు చూపించాడండి. చూపించి దినకరన్ ఏడుస్తున్నావుగా, మీ పాపం తీసుకెళ్ళిపోదు అన్నాడు. అంటే ప్రభు వద్దంటే వద్దయ్యా, అక్కడే ఉందయ్యా భూలోకంలో, ఇక్కడే ఉంచండి అయ్యా అన్నాడు. అదేమిటంటే దేవుని రాజ్యం ఏమిటో మనకు తెలియకపోతే ఈ భూలోక సంబంధమైన విషయాల గురించి మనం విచారిస్తాం.